మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ షాప్ రూముల వేలంపాట మరియు యాజమాన్య విషయంలో జరుగుతున్న అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువ సేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో గల మున్సిపల్ షాప్ రూములను ఎవరైతే పట్టణంలోని నిరుద్యోగ యువత ఉంటారో, అలాగే చిన్న చిన్న షాపులు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఉంటారో, అలాగే బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూరేలాగా, వాళ్ళకి సహాయం చేకూరేలాగా ముఖ్య ఉద్దేశంతో ఈ మున్సిపల్ షాప్ రూములను వేలం నిర్వహించాలా, ఆ వేలంపాటలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాలని చెప్పి నిబంధన ఒకటి కలిగి ఉంది. కానీ మనం మదనపల్లి మున్సిపాలిటీలో మనం గమనిస్తే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎప్పుడైతే ఏవైతే షాప్ రూములు ఉన్నాయో ఆ మున్సిపల్ షాప్ రూములకు ఎప్పుడు టెండర్లు నిర్వహిస్తారో తెలియదు, ఎప్పుడు వేలంపాటకు పిలుస్తారో తెలియదు. సాధారణంగా 3 సంవత్సరాలకు ఒకసారి అన్ని షాప్ రూములకు వాళ్ళు వేలంపాట నిర్వహించాల్సి ఉంటుంది. మనం మదనపల్లిలో మాత్రం వేలంపాట అయితే నిర్వహిస్తారు. ఎందుకు? వాళ్ళ రికార్డ్స్లో ఉండడానికి మాత్రం, వాళ్ళ రికార్డ్స్లో తూతూ మంత్రంగా మాత్రమే ఏదో కొన్ని పేపర్లకు అక్కడ ఎక్కడో చిన్నగా ప్రకటన ఇచ్చినట్టుగా దాని వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కాబట్టి ప్రకటన ఇచ్చినట్టుగా ప్రకటన ఇస్తూ వాళ్ళే టెండర్ కండక్ట్ చేస్తూ ముందు గతంలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే, ఆ యాజమాన్యం వాళ్ళంతా ఒక సిండికేట్గా మారిపోయి వాళ్ళకే తరచూ ఆ రూములు దక్కించుకునే విధంగా వేలంపాట నిర్వహిస్తున్నారు. ఒక పక్క వాళ్ళే దక్కించుకోవడం జరుగుతుంది, మరొక పక్క 1 మ్యాన్ 1 షాప్ రూమ్ అనే ఒక నిబంధన కలిగి ఉంది. అంటే ఒక యాజమాన్యానికి ఒక షాప్ రూమ్ మాత్రమే, మున్సిపల్ షాప్ రూమ్ మాత్రమే కేటాయించాలి. కానీ మదనపల్లిలో గమనిస్తే ఒక్కొక్కరికి 2-3, అంటే వాళ్ళ బినామీల పేర్లతో, వాళ్ళ బంధువుల పేరుతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో ఒక 2-3 షాప్ రూములని వాళ్ళే వేలంపాట ద్వారా నిబంధనలకు విరుద్ధంగా పాడుకొని నిరుపేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికి అవకాశం లేకుండా కొంతమందే ఈ మున్సిపల్ సిబ్బందితో ఒకటైపోయి కుమ్మక్కైపోయి వాళ్ళు మాత్రమే ఒక్కొక్కరు 2-3 షాప్ రూములను వాళ్ళే దక్కించుకోవడం జరుగుతుంది. పోనీ వీళ్ళు చూస్తే మున్సిపాలిటీలో నామినల్ ప్రైజెస్కి, అంటే 2000, 3000 నెలసరి అద్దెకు, లేదా 5000, 6000, 8000 ఇట్లా చాలా నామినల్ ప్రైజెస్కి మున్సిపాలిటీ దగ్గర రూములు దక్కించుకోవడం. వాళ్ళు చూస్తే బయట ఒక్కొక్కరు 25,000 రూపాయలు, 30,000 రూపాయలకు వాళ్ళు మళ్ళా లీజుకి ఇచ్చుకోవడము, బాడిగలకి ఇచ్చుకోవడం చేసుకొని మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మున్సిపల్ అధికారులకి వాళ్ళకి తెలియకుండానే ఉంటుందా? వాళ్ళకి వాళ్ళ నోటీస్లో లేకుండానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ దందా అంతా జరుగుతూ ఉందా? మరి మీకు తెలిసినా కూడా వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరొక పక్క మరికొందరైతే మున్సిపాలిటీ షాప్ రూములకి, మున్సిపాలిటీ ఆస్తులకు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి పాడుకుంటారో వాళ్ళ పేరు మీద మీటర్ కనెక్షన్ తీసుకున్నారు. ఎక్కడైనా చట్టంలో మున్సిపాలిటీ ఆస్తులకు, గవర్నమెంట్ ఆస్తులకు సొంత ప్రైవేట్ వ్యక్తి పైన ఎక్కడైనా కనెక్షన్స్ తీసుకోవచ్చా? ఈ కనెక్షన్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ఇచ్చినారో తెలియడం లేదు. కావున ఏ ఉద్దేశంతో అయితే, ఏ నిబంధనల ప్రకారం అయితే మున్సిపల్ షాప్ రూములు నిర్వహిస్తున్నారో, ఏ షాప్ రూములు వేలంపాట నిర్వహించాలనుకుంటున్నారో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆ ఉద్దేశాన్నే తొంగలో తొక్కేసినట్టుగా వ్యవహరిస్తూ ఈ మున్సిపల్ షాప్ రూములు తంతు మదనపల్లిలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, పిల్లలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పట్లో జాబులు దొరక్క ఏదైనా బిజినెస్ చేద్దామంటే షాప్ రూములు వేలకు లక్షల రూపాయలు బాడుగులు కట్టలేక, ఏదైనా చిన్నపాటి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దామంటే కూడా వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే నిరుద్యోగుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ షాప్ రూములు నిర్వహించాలని చెప్పే నిబంధన ఉందో ఆ నిబంధనను ఇప్పటికన్నా గుర్తు చేసుకొని మా మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.